హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నా పేరు ప్రవల్లిక. మేము రాజస్థాన్ జైపూర్‌లో ఉంటాము. సో, నేను ఇక్కడ నా లైఫ్ స్టైల్‌లో మీకు ఉపయోగపడతాయనే లాంటివి టిప్స్ అనగా, హ్యాక్స్ అనగా షేర్ చేస్తున్నాను. అండ్ గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో, గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ లాంటివన్నీ అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే గనక, నా కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈరోజు వీడియో ఏంటంటే కోలియస్ మనం కట్టింగ్స్ ద్వారా పెట్టుకున్నవి, ఇంకా చిన్న చిన్న పాట్స్‌లో పెట్టుకున్న కోలియస్ మొక్కలు సమ్మర్‌లో చాలా కష్టంగా ఉంటదనమాట వాటికి. సో, కోలియస్‌ని ఎలా మనం సేవ్ చేసుకోవాలి? ఎందుకంటే కోలియస్ చాలా అందంగా ఉంటాయి వింటర్ టైంలో. చాలా కలర్స్ ఉన్న వెరైటీ ఆఫ్ కోలియస్ ఉన్నాయి నా దగ్గర. అయితే ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఆఫ్ ఆకులనమాట. దీని హ్మ్, టెక్స్చర్ కూడా కొంచెం వెల్వెటీ టైప్‌గా ఉంటాయి ఆకులు. చాలా అందంగా ఉంటాయన్నమాట. కుండీల్లో పెట్టుకుంటే గనక మనం ఒక గ్రీన్‌గా ఉన్న బ్రైట్ ఏరియాలో ఒక కలర్‌ఫుల్‌గా ఉన్న కోలియస్ మొక్క పెడితే చాలా ఎన్హాన్స్డ్‌గా కలర్ చాలా బావుంటుందనమాట అది. సో, కోలియస్ వింటర్స్‌లో చాలా మంచిగా ఎదుగుతాయి. అయితే వింటర్ తర్వాత సమ్మర్‌లో వీటిని కొంచెం సేవ్ చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ జైపూర్ వెదర్ చాలా ఎక్స్‌ట్రీమ్ వేడిగా ఉంటుంది గదా! సో, దానివల్ల ఏంటంటే మనం అండర్ వాటరింగ్ ఇచ్చినా గానీ కష్టం, ఓవర్ వాటరింగ్ ఇచ్చినా గానీ కష్టమనమాట. సో, వీటిని ఎలా సేవ్ చేసుకోవాలంటే, మనం వాటర్ ఇచ్చుకునేటప్పుడు బాగా లిమిటెడ్‌గా ఇచ్చుకోవాలి. పైన లేయరు డ్రై అయిపోయినట్టు కనపడితే కాదు, మనం ఫింగర్ టెస్ట్ చేసిన తర్వాత, దాని ద్వారా మనం చూసుకొని ఇవ్వాలనమాట. అండర్ వాటర్ అయిపోతే మాత్రం చాలా కష్టం. ఒక్కసారే కింద నుంచి రూట్ రాట్ అయిపోతుందనమాట. సో, చాలా జాగ్రత్తగా కట్టింగ్స్ మనం చిన్న చిన్న పాట్స్‌లో పెట్టుకుంటే గనక వీటిని మాత్రం ఇప్పుడు రీపాట్ మాత్రం చేయకూడదు. వీటిని సేఫ్‌గా ఒక షేడ్ ఉన్న ఏరియాలో, అంటే కొంచెం తక్కువ ఎండ, హ్యూమిడ్‌గా ఉన్న ఏరియాలో పెడితే గనక మంచిగా సర్వైవ్ అయితాయి. నెక్స్ట్ ఇయర్ వరకు కాపాడుకోవచ్చనమాట. ఫుల్లు పెద్ద స్టెమ్ అయితే గనక అది ఎండలో అయినా పర్వాలేదు. అండ్ ఇంకోటేంటంటే భూమిలో వేసిందయితే గనక ఇంక గొడవే లేదు. నేలలో అయితే వాటికి ఏ ఇబ్బంది ఉండదు. బట్ పాట్స్‌లో వేసినవి మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాలి. అండర్ వాటరింగ్ అవ్వకూడదు, ఓవర్ వాటరింగ్ అవ్వకూడదనమాట. నేను ఇలా ఒక పైన మొక్కుంది కుండీ, లోపల ఇంకొక మొక్కుంది. దాని సైడ్‌లోని కట్టింగ్స్ అన్నీ గుచ్చేసాననమాట. అలా కలర్‌ఫుల్‌గా వేరే వేరే రంగుల్లో మొత్తం ఇదొక పెద్ద ట్రీలాగా కనబడుతుంది దూరానికి. చాలా అందంగా ఉంటుంది. బట్ ఏంటంటే సమ్మర్‌లో వీటిని కాపాడుకోవడం ఇక్కడైతే వెదర్‌కి చాలా కష్టం అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఇక్కడే ఉంచాను. తర్వాత కొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడు నేను వీటిని మనీ ప్లాంట్ గార్డెన్ ఉంది కదా! అటు సైడ్‌కి షిఫ్ట్ చేద్దాం అన్న ప్లాన్‌లో ఉన్నాననమాట. అండ్ ఇంకోటేంటంటే సమ్మర్‌లో ఆకులన్నీ కలర్ పేల్‌గా అయిపోతాయి. కొంచెం డల్‌గా కనబడతాయనమాట. కంగారేం పడక్కర్లేదు. వాటరింగ్ సిస్టమ్ మాత్రం జాగ్రత్తగా చేసుకుంటే వీటిని సేఫ్‌గా చూడొచ్చు. ఇది చూడండి ఎంత బ్రైట్‌గా ఉండేది కలరు వింటర్‌లో అయితే. ఇప్పుడు కలర్ ఇలా అయిపోతుంది. ఇది కూడా నేను మొత్తం కట్టింగ్స్‌తో పెట్టిందేననమాట. ఇది మామూలుగా వింటర్‌లో కూడా మనకి మొక్క ఎంతో ఉండదండి. చిన్న చిన్న మొక్కలు 20-25 రూపీస్‌లో వచ్చేస్తాయి. సో, వీటిని చిన్న మొక్కలుగా గనక మనం జాగ్రత్తగా తీసుకొనొచ్చి పెంచుకోవచ్చు. చాలా ఈజీగా పెంచుకోవచ్చు వింటర్‌లో. కానీ సమ్మర్‌లో కొంచెం కష్టంగా ఉంటుందనమాట. ఇది కూడా కట్టింగ్ పెట్టిందే. ఈ మధ్య కాలంలో పెట్టిన కట్టింగ్ అది. బట్ ఇక మీదట కట్టింగ్స్ అయితే పెట్టొద్దు. సర్వైవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో, కోలియస్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ టైంలో. అండ్ నెక్స్ట్ నేను ఒక ఫైకస్ కట్టింగ్ పెట్టాననమాట. అది ఒక పామ్ ప్లాంటర్‌లోనే వచ్చేసింది. కట్టింగ్ ఊరికే నాకు ఎక్కడ కనపడితే అక్కడ ఏదో కుండీలో గుచ్చేయటం అలవాటనమాట. సో, ఇదైతే బాగా గ్రోత్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఫెర్టిలైజర్స్ అయ్యి మంచిగా ఇచ్చుకుంటే గనక అవి గ్రోత్ చాలా బావుంటుందనమాట. సో, గ్రోత్ అయితే బాగా పెద్దగా అయిపోతుంది. సో, 2 మొక్కలకి కష్టమైపోతుంది గదా! అని నేను దాన్ని తీసేసాను. లాగాల్సొచ్చింది. కష్టంగా లాగాల్సొచ్చిందనమాట. అంటే తీయడానికి రూట్‌తో సహా, మట్టితో సహా తీయడానికి ఆల్రెడీ ఆ పామ్ కూడా పాడవుతుంది. సో, 2 తీసేసినట్టవుతుంది. దీన్ని జబర్దస్తీ లాగాల్సొచ్చింది. సో, మొత్తం మీద లాగేసి తీసి ఇంకొక ప్లాంటర్‌లో నాకు బాల్కనీలో ప్లాంటర్ ఒకటి ఖాళీగా ఉంది కదా! దాంట్లో ప్లాంట్ చేశాను. ఏమో చూడాలి ఇది సర్వైవ్ అవుతుందో లేదో చూడాలి. అండ్ ఈ స్నేక్ ప్లాంట్‌లయితే గనక చాలా బాగా ఎక్కువ గ్రోత్ ఉందనమాట. నేను మా అబ్బాయిని సైడ్‌వి ఒక 2, 3 తీరా నాన్న అని చెప్పి మా అబ్బాయిని తీయమన్నాను.
హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి నివాసం ఛానల్. ఈరోజు నేను మా అమ్మ మొక్కలు పీకుతున్నా. దీన్ని స్నేక్ ప్లాంట్ అంటారంట. దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా లాగాలి. ఇలాగా ఇది ఎలా లాగానే వచ్చేస్తాయి. ఎస్, ఇలాగా. ఓయ్, చూసి రారా అంటే కాల్చి వచ్చాడంట. అలాగా నేను ఒక కింద పని ఉంటే వెళ్ళి ఒకసారి ఇవి తీస్తూ ఉండు, నేను వస్తాను అని చెప్పి కిందకి వెళ్ళాను. వచ్చేసరికి మొత్తం అన్నీ పీకి పెట్టాడనమాట. సో నేను వీటిని మళ్ళీ ఒక్కొక్క మొక్కనైతే దాంట్లో ప్లాంట్ చేసి మిగతా అన్నీ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మేడ పైన నేను ఆల్రెడీ గులాబీ అంట్లు పెట్టాను కదా లాస్ట్ ఇయర్. సో 20 మొక్కలు ఉండేవి. అయితే బాగా ఎండకి నాకు అర్థమైంది ఏంటంటే, బాగా ఎండలో ఎండ రిఫ్లెక్ట్ అయ్యే చోట మనం ఎలాంటి మొక్క పెట్టినా గానీ అది వేడికి తట్టుకోలేదనమాట. సో అదేమైంది, బాగా గులాబీ మొక్కలకి ఎండైతే కావాలి. బట్ ఏంటంటే వేడి ఎక్కువైపోయి చాలా ఎక్కువ హాట్ వెదర్‌కి మనం నీళ్లు పోసిన తర్వాత అదేమవుతుంది, వాటి రూట్స్ అన్నీ ఉడికిపోతాయనమాట. ఎందుకంటే ఆల్రెడీ పొద్దున అస్తమానం ఎండ డైరెక్ట్‌గా పడుతుంది. దానికి తోడు ఈ గోడల వేడి అంతా కూడా దానికి కొట్టేసరికి అది సర్వైవ్ అవ్వలేదనమాట. గులాబీ అంట్లన్నీ పాడైపోయినాయి లాస్ట్ టైము. జూన్ జూ జూలై టైం అనుకుంటా. ఆ టైంలో పాడైపోయినాయి. సో అవన్నీ ఇంకా కుండీలు అలాగే ఉంచేసాను. కెలాయించో కటింగ్స్ అయితే పెట్టాను. ఆ 4, 5 కుండీల్లో పెట్టిన తర్వాత ఆ కుండీలు మాత్రం కిందకి తీసుకొచ్చేసి లాన్ గార్డెన్‌లో అటు ఇటు డెకరేటివ్‌గా పెట్టేశాను. బట్ ఇంకా మిగతా కుండీల్లో అప్పటినుంచి ఏమీ పెట్టలేదు, ఖాళీగానే ఉన్నాయి. సరే ఈ స్నేక్ ప్లాంట్లన్నా పెడితే గనక, స్నేక్ ప్లాంట్‌కి ఏంటి మంచి ఎండ ఉంటే గనక బ్రైట్ లైట్ ఉన్న ఏరియాలో పెట్టినా, లేకపోతే ఎండ ఉన్న ప్లేస్‌లో పెట్టినా గానీ మనం వాటరింగ్ సిస్టమ్ కంటిన్యూగా ఇస్తే గనక అవి డబల్, ట్రిపుల్ అలా చాలా మంచిగా ఎదుగుతాయన్నమాట. సో వీటిని మంచి ఏరియా బావుంది కదా! అంటే కుండీలు ప్లేసు అంతా బావుంది. సో పెట్టేస్తే గనక ఇవి నేను ఒక స్టెమ్ వచ్చి ఓన్లీ నేను పట్టుకున్నాను చూడండి. ఆ స్టెమ్ వచ్చి ఒక స్టెమ్ ₹300కి ఒకటి తీసుకొచ్చాను. నర్సరీలో మొక్కలు చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి ఈ మధ్య. సో నేను ₹300 పెట్టి ఒకటి తీసుకొస్తే నేను ఇప్పుడు దగ్గర దగ్గర చూడండి, ఈ 10 కుండీల్లో పెట్టాను. కింద ఒక కుండీలో ఒక 4, 5 స్టెమ్స్ ఉన్నాయి. చిన్న పాట్‌లో ఒక 2 ఉన్నాయి. దగ్గర దగ్గర నాకు 15, 20 స్టెమ్స్ చేశాననుకోండి. అంత మంచిగా బాగా డెవలప్ చేసుకోవచ్చనమాట. మంచి వాటరింగ్ సిస్టమ్ ఉండాలి. మంచి పాటింగ్ మిక్స్ ఉండాలి. అంటే మట్టి ఉండాలి. అండ్ మంచిగా మనకి వాటిని మెయింటైన్ చేసే సిస్టమ్ ఉండాలి. అంటే మనం వాటరింగ్ సిస్టమ్ సరిగ్గా ఇచ్చుకుంటూ మంచి మట్టిలో వేస్తే గనక చాలా బాగా అందంగా ఎదుగుతాయన్నమాట. అండ్ నా వెజిటబుల్ గార్డెన్‌లో మిర్చి వచ్చేస్తున్నాయి, టమాటాలొస్తున్నాయి. ఇంకా నేను విత్తనాలు పెట్టానని చెప్పాను కదా లాస్ట్ టైము. వంగ విత్తనాలు అండ్ ఇంకోటి బెండ విత్తనాలు పెట్టాననమాట. ఇవన్నీ చక్కగా మొలకలొచ్చేసినియి. ఇంకా నేను ఈ 15వ తారీఖున మేము పెళ్ళికెళ్తున్నానని చెప్పాను కదా! వచ్చే లోపులో కొంచెం పెద్దయ్యవుతాయి. ఆ తర్వాత వీటిని మళ్ళీ ప్లాంట్ చేసుకుంటాను. ఇక్కడ ఇంకా బీర విత్తనాలు, ఆనపకాయ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు ఇవన్నీ పెట్టాను గానీ, ఇంకా అవి రాలేదు. అవి కొంచెం లేట్‌గా వస్తాయన్నమాట. బీర విత్తనాలకి ఎప్పుడు 20 రోజులు పడుతుంది కనీసం. సో, బెండకాయ, వంకాయ విత్తనాలు తొందరగానే వచ్చేస్తాయి. సో, అవి వచ్చేలోపు చూడాలి మిగతా వాటికి. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మా పాపకి ఎగ్జామ్స్ కదా! ఎగ్జామ్స్ టైంలో అది ఎక్కువ స్వీట్ టూత్ అనమాట దానికి. సో, దానికి ఇష్టం అనేసి నేను ఖీర్ చేస్తున్నాను. నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట. పాలల్లో ఎక్కువ లెఫ్ట్ ఓవర్ పాలు ఉండిపోయినాయి. అంటే నిన్నటి పాలు ఉండిపోయినాయి. ఆ పాలల్లోనే లెఫ్ట్ ఓవర్ రైస్ వేసేసి చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు ఎక్కువ అన్నం అంటే బాస్మతి రైస్‌తో చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటారనమాట. సాఫ్రాన్ ఎక్కువ యాడ్ చేసుకుంటారు. దానివల్ల చాలా బావుంటుంది. మనం బెల్లం వేసుకుంటాం కదా! మనకి పరమాన్నంలో బెల్లం ఫ్లేవర్ చాలా బావుంటుంది. బట్ ఇదేంటంటే ఈ సాఫ్రాన్ వేయటం వలన చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట ఖీర్‌కి. అందులోను ఆవు పాలతో చేశాను నేను. చాలా టేస్టీగా ఉంది. బాగా ఎక్కువ మరిగించాలనమాట. మరిగించిన దగ్గరికి అయిపోయిన పాలల్లో నేను ఆల్రెడీ అన్నం ఉంది కదా! ఆ అన్నం వేసేసాను. తర్వాత పంచదార కూడా ఎక్కువ పట్టదు. ఇది చాలా తక్కువ వేసుకోవచ్చు.
కమ్మగా ఉంటుంది కాబట్టి పాలు దగ్గరగా మరిగించేసాం కాబట్టి సో ఈ సాఫ్రాన్ యాడ్ చేస్తే కనుక చాలా మంచి ఖీర్ రెడీ అవుతుంది. నార్త్ ఇండియన్స్ ఇలాగే చేసుకుంటారు. వాళ్ళైతే ఒక లీటర్ పాలకి 2 ముట్టీలు రైస్, ముట్టి అంటే మన గుప్పెట్లో 2 గుప్పెట్లు రైస్ వేసుకుంటారు. ఒక గుప్పెడు పంచదార వేస్తారనమాట. ఇది కొలతట వాళ్ళది. సో ఇలా చేసుకుంటారు ఖీరు. నేనైతే ఇలా చేశాను. అంటే కొంచెం సౌత్, నార్త్ మిక్స్ అనమాట ఇది. తిని చూడు ఎలా ఉంది. షుగర్ సరిపోయిందా? నెక్స్ట్ నేను ఇత్తడి సామాన్లు క్లీన్ చేస్తున్నాను. అయితే ఇత్తడి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలన్నది 2 రకాలుగా నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈసారి ఏంటంటే అంటే ఎలా తోముకున్నా గానీ ఆ షైనింగ్ మెయింటైన్ అవ్వట్లేదు. కొన్ని రోజులకి అంటే వారం, 15 రోజులకి మళ్ళీ డల్ అయిపోతున్నాయి. సో అలా డల్ అవ్వకుండా ఉండాలంటే ఇంకొక చిట్కా చేశాననమాట. వెనిగర్, చింతపండు గుజ్జు, విమ్ సోపు, సాల్ట్, ఇంకా బేకింగ్ సోడా. ఈ 5 రకాలు మిక్స్ చేసి ఒక లిక్విడ్ చేసి, ఆ లిక్విడ్‌ని మనం ఈ గిన్నెలన్నిటికి అప్లై చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా ఉంచితే అది ఆటోమేటిక్‌గా కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్క్రబ్బర్‌తో తోమాలి. తోమితే గనక షైన్ మెయింటైన్ అవుతుంది. ఆ తర్వాత మనం వాష్ చేసుకున్న తర్వాత దాన్ని తుడిచి పెట్టుకుంటే గనక షైన్ మెయింటైన్ అవుతుందనేసి నేను ఈ బట్ అది రకమైన షైన్ ఉంటే గనక అది ఆ లుక్కే వేరండి. చాలా అందంగా ఉంటాయి షైన్‌గా ఉంటే. సో, నేను నాకెప్పుడు నల్లగా యాంటిక్ లుక్‌లో ఉండడం అంత ఇష్టం ఉండదు. సో, నేనెప్పుడూ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. నెలకోసారయితే క్లీన్ చేస్తాను. ఇక్కడ వాటర్ కూడా చాలా బావుంటుంది. సో, తొందరగానే కలరు మంచి షైనొస్తాయి. అందులోనూ నేను నెలకొకసారి మాత్రమే క్లీన్ చేస్తాను కదా! షైన్ మెయింటైన్ అవుతుంది. నేనిలా టిప్పు చెప్తున్నాను కదా! ఇది ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటేంటంటే సింక్ కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఏంటంటే సాల్ట్ ఏసి క్లీన్ చేస్తే గనక చాలా నీట్‌గా వస్తుంది. మనకి డైలీ వన్స్ ఇలా సాల్ట్‌తో క్లీన్ చేసుకుంటే గనక చాలా బావుంటుంది. ఈ డిష్ వాషర్‌లో కూడా మనం సాల్ట్ ఏసుకుంటాం కదా! సో, అలా సాల్ట్ యూజ్ చేస్తూ ఈ సింక్‌ని క్లీన్ చేసుకుంటే చాలా బావుంటుంది. దట్స్ ఇట్ అండి. ఈరోజు వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. టాటా. బాయ్ బాయ్.